దేవునికి స్తోత్రములు. దేవాది దేవుడు మనలను ప్రేమించి ఏర్పాటు చేయబడిన 15 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో 10వ రోజులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టి ఈ 10 రోజులుగా చాలా విషయాల్లో మనము ప్రార్థన చేయడానికి ఆయా స్థలాల నుంచి దేవుని సేవకులు మరి డిఎస్ఎస్ యొక్క సహవాస సేవకులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి 10వ రోజు కూడా మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి నా ప్రియ సహోదరుడు తమ్ముడు జోషప్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో తమ్ముడు మరి దేవుని సేవకుడు జోషప్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని సోదరుడిగా అప్పగిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా దేవునికి నా వందనాలు. అలాగే ఈ 15 రోజుల ఉపవాస కూడికలలో 10వ రోజు వాక్యం అందించడానికి నేను ఆహ్వానించినటువంటి నా ప్రియ అన్నయ్య, మా సహవాస సేవకులు డైరెక్టర్ గారు అయినటువంటి ప్రకాష్ అన్నయ్య గారికి, అలాగే అమ్మగారికి, అలాగే పెద్దమ్మ గారికి, అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు మీ ముందు ఇలా నిలబడి మరొకసారి మాట్లాడడం ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మీ మధ్యన వచ్చి నిలబడ్డాను. మరొకసారి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అయితే ఉపవాసము అనే పదానికి బైబిల్ వ్యాఖ్యానకర్త ఒక అతను ఇలా చెప్పారు. ఊ అంటే ఉపేక్షించుకొని, పా అంటే పరీక్షించుకొని, వా అంటే వాక్యము ద్వారా, సా అంటే సరిచేసుకుంటూ, ము అంటే ముందుకి వెళ్ళిపోవుట. అంటే ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యము ద్వారా సరిచేసుకుంటూ ముందుకి సాగిపోవుట. అయితే దేవుడు ప్రేరేపించి ఎందుకు ఉపవాస కూడికలు పెట్టారంటే ఇది మనకు సరిచేసుకునే సమయం. ఇది మనము సరిదిద్దుకునే సమయం. ఇంకా మనము ఏమేమైనా విషయాల్లో ఏమైనా ఇంకా తప్పిపోతున్నామేమో, మనం ఇంకా దేవునికి సమీపంగా ఉండడానికి ఇంకా ఏమైనా మనకి అడ్డుగా ఏమైనా వస్తున్నాయేమో, మనకి దేవునికి మధ్యన అడ్డంగా ఏదైనా ఉంటున్నాయేమో, వాటన్నిటిని మనము వాక్యం ద్వారా సరిచేసుకుని ముందుకి సాగిపోవడమే ఈ ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అయితే మన మూలవాక్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదముకు లెక్కలిస్తులు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ సేవకులు ప్రేరేపించి ప్రభా సంఘము జీవింపబడ్డానికి, ఈ సంఘము నిత్య జీవానికి పొందడానికి మీరు ప్రేరేపించి మీరు పెట్టినటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ పక్షము నిలబడ్డ నేను అల్పుని ప్రభ, అయోగ్యుని ప్రభ, ఎన్నికలేని వాడిని ప్రభ, మీరు ఏర్పాటు చేసుకుని ప్రభ. దేవా, నేను నీ పక్షంగా నిలబడి మాట్లాడుచుండగా ప్రభ, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, నా నోటిని మీరు బోడగా వాడుకోమని, సమస్త మహిమ మీరే పొందుకోమని యేసునామమున అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ వాక్య భాగము చాలాసార్లు విన్నటువంటి వాక్య భాగమే. అయినా కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా మనం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో అనేది ఈరోజు మనమే ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకుందాం. అయితే ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ ఒకతను యేసయ్య దగ్గరికి వచ్చారంట. యేసయ్య దగ్గరికి వచ్చి అతను ఒక ప్రశ్న యేసుప్రభు అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడుగుతున్నారు. అయితే ఇక్కడ
అడిగినటువంటి వ్యక్తి యొక్క వయస్సు ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే 22వ వచనంలో మనం చూసుకుంటే కనుక అయితే ఆ యవ్వనుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఒక యవ్వనస్తుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారంట. ఆయన వచ్చి యేసుప్రభు వారిని ఏమడుగుతున్నారంటే నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయవలనని చెప్పి ఆయన యేసుప్రభు వారిని అడుగుతున్నారంట. అయితే ఇక్కడ ఒక యవ్వనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఆ యవ్వనస్తుడికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలనే ఒక కోరిక ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చారు? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. అయితే ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చాం. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. అయితే మనము ఏ ఆశతో దేవుని దగ్గరికి వచ్చాం? ఇక్కడ యవ్వనస్తుడికి ఒక కోరిక ఉందంట. ఆ కోరిక ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఒక కోరిక ఆయనకు ఉన్నది. సాధారణంగా యవ్వనస్తులకి ఎటువంటి కోరికలు ఉంటాయంటే బండి కొనుక్కోవాలి లేదా బంగారం కొనుక్కోవాలని అటువంటి కోరికలు ఉంటాయి. కానీ ఈ యవ్వనస్తుడికి నిత్య జీవం వెళ్ళాలని కోరిక అంటే ఆయనకు ఉన్నదంట. అయితే ఈరోజు మనం ఏ ఆశతో ఈరోజు మన దేవుని సన్నిధికి వచ్చామనేది ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి. ఈ యవ్వనస్తుడికి ఒక కోరిక ఉంది, ఒక చక్కని కోరిక ఉంది. అందుకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యము చేయాలని చెప్పి యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కనుక అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నల్లోకల్లా ఒక ఉత్తమమైన ప్రశ్న ఏంటంటే నేను నిత్య జీవము పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్న ఈ యవ్వనస్తుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడంట. ఈరోజు అటువంటి ఆశ మనకుందా? నేను నిత్య జీవానికి వెళ్ళాలనే ఆశ మనకుందా? ఆ యవ్వనస్తుడికే అంత ఆశ ఉంటే మనకి ఇంకెంత ఆశ ఉండాలి? యవ్వనస్తుడికి ఇంకా చాలా వయసు ఉంటుంది కదా, యవ్వనస్తుడికి ఆరోగ్యం ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యవ్వనస్తుడు దేనికోసం ఆలోచిస్తున్నాడంటే నిత్య జీవం కోసం అతను ఆలోచన చేస్తున్నాడు. నిత్య జీవం కోసం అతను ఒక కోరిక అనేది ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు మనకి ఇటువంటి కోరిక మనకు ఉండాలండి. నేను నిత్య జీవం వెళ్ళాలనే ఆశ మనకుంటే, నిత్య జీవం వెళ్ళాలనే కోరిక మనకుంటే కనుక ఆ కోరికను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అటువంటి కోరిక ఉండడానికి తండ్రి అయిన దేవుడు మనకి సహాయం చేయునుగాక. అయితే యేసుప్రభు వారు అతనితో మాట్లాడుతున్న మాట 17వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. చాలండి. ఇక్కడ ఈ యవనస్తుడు ఏమనుకుంటున్నాడంటే మంచి కార్యాలు చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతానని చెప్పి యవనస్తుడు అనుకుంటున్నాడు. కాబట్టి ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే ఏ మంచి కార్యము చేయాలని చెప్పి ఒక ప్రశ్నలో ఈయన అడుగుతున్నాడు. అయితే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే నీవు జీవములోనికి ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మనము నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలంటండి? ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? నిర్గమకాండంలో 20 అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు మనకి గుర్తొస్తాయి. అయితే యేసుప్రభు వారు ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఈ ఆజ్ఞల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి చూద్దాం, 17వ వచనం మళ్ళీ చూద్దాం ఒకసారి. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలోనికి ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా చాలండి. ఈ యవనస్తుడు అన్నాడంట ఏ ఆజ్ఞలు పాటించాలని చెప్పి యవనస్తుడు యేసుప్రభు వారిని అడిగారంట. ఇక్కడ యేసుప్రభు వారు కొన్ని ఆజ్ఞలు చెబుతున్నారు. మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దు. యేసుప్రభు వారు చెప్తున్నటువంటి నూతన నిబంధనలో యేసుప్రభు వారు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఒక వ్యక్తిని మనము చంపడమే
నరహత్య. అది మనం అనుకున్నటువంటి హత్య ఇది. కానీ పరిశుద్ధ గ్రంథము ఏమని మాట్లాడుతుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చాలండి. నరహంతకుడు ఎవరంటండి? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఏమని మాట్లాడుతుందంటే, మనము మన సహోదరుని ద్వేషిస్తే అంట మనం ఏం చేసినట్టంట? నరహత్య చేసినట్టంట. అయితే క్రైస్తవులు సాధారణంగా నరహత్యలు ఏమి చేశారండి? క్రైస్తవులు ఒకళ్ళేమో పొడి చేయడం కానీ లేకపోతే వేరే విధంగా చంపడం ఏమి చేయరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా ఒకడు తన సహోదరుని ద్వేషిస్తే అంట నరహంతకుడు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. దీన్ని మనం ఆలోచన చేసుకుంటే కనుక మనము ఇప్పటి వరకు ఎంతమందిని నరహత్య చేసి ఉంటాం? దేవుడి వాక్యం ఏమంటుందంటే, కొడితే నరహత్య అనట్లేదు. కేవలం మనము ద్వేషిస్తేనే నరహత్య చేసినట్టంట. ఈరోజు మనము మన సహోదరుని ద్వేషించే వారిలాగా మనం ఉండట్లేదా? ఈరోజు మనము మన సహోదరుని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడతాం? ఆ వ్యక్తి ముందు మనము ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడతాం? సపోజ్ ఒక సహోదరి ఉందనుకోండి, తన తోటి సహోదరి కనబడగానే ఏం చెప్పుద్ది? ప్రైజ్ లార్డ్ అంటుంది. మామూలుగా లోపల ఎంత ద్వేషం ఉంటుంది? ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనము మన సహోదరుని ద్వేషిస్తే అంట మనకేముండదంట? నిత్య జీవం మనకు ఉండదు. ఒక యవనస్తుడు యేసుప్రభు అని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని చెప్పి ఆ సహోదరునప్పుడు యేసుప్రభు వారు చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దు. బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యం స్పష్టంగా ఏమని మాట్లాడుతుందంటే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు మనము దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఈరోజు మనము ఈ ఉపవాస ప్రార్థనలో ఎందుకు పాలు పంపులు పొందుకుంటున్నామంటే, మనకు ఉద్దేశం ఏంటంటే, మనకు గోల్ ఏంటంటే, మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలనే కదా. అయితే మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మనము అది అంత సామాన్యమైన పనా? నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే అది డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్ళేదా? నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే అది ఎవరైనా రికమెండేషన్ చేస్తే వెళ్ళేదా? నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే మనం నిత్యరాజ్యానికి వెళతాం. ఈరోజు మనలో ఇంకా ఎవరైనా తన తోటి వారిని ద్వేషించేవారు ఉన్నారేమో ఒకవేళ. ఈరోజు ఇంకా ఎవరైనా కానీ తన సహోదరిని కానీ ద్వేషించేవారు ఇంకా ఉన్నారేమో ఒకవేళ. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకోసం పెట్టబడ్డాయంటే, ఇది సరి చేసుకోవడానికి పెట్టబడినటువంటి ఉపవాస ప్రార్థనలు. మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దని చెప్పారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేస్తున్నాడని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఈరోజు మన మాట ఎలా ఉండాలంటే, అవునంటే అవునులాగా, కాదంటే కాదులాగా మన మాటలు ఉండాలి. ఈరోజు మన సహోదరుని ముందు ఒక మాట, ఆ సహోదరుని లేనప్పుడు వేరొక మాట మనం మాట్లాడే వారిలో ఉన్నామేమో ఒకవేళ. ఈరోజు సహోదరుని ముందు ఒక మాట మాట్లాడి మనసులో వేరే విధంగా ఆలోచించుకునే వారిలో మనం ఉన్నామేమో ఒకవేళ. ఈరోజు దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ద్వేషిస్తేనే మనము నరకానికి వెళ్ళిపోతామంట. మనము ద్వేషిస్తేనే మనము నిత్యరాజ్యాన్ని మనము కోల్పోతామంట. ఈరోజు మనము ఎంతమందిని నరహత్య చేసిన వారిలా ఉంటాం? బైబిల్ పరంగా మనం ఆలోచన చేసుకుంటే కనుక రోజుకి మనం ఎంతమందిని ద్వేషించుకుంటూ ఉంటాం? రోజుకి మనము ఎంతమందిని కూర్చొని మనము ద్వేషించే మాటలు మాట్లాడతాం? కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలంటే, ఈ ఆజ్ఞలను పాటిస్తూ మనము సరి చేసుకునే వారిలాగా మనము ఉండాలి. మొట్టమొదటిది నరహత్య చేయవద్దు. రెండో చూద్దాం ఒకసారి, వ్యభిచరింపవద్దు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కనుక వ్యభిచారం అనే పాపం అంట అన్ని పాపముల కంటే ఘోరమైన పాపంగా
అది వర్ణించబడింది. అయితే వ్యభిచారం అంటే మనము అనుకుంటాము ఒక వ్యక్తిని మనం ఫిజికల్గానే ఉంటే కనుక వ్యభిచారం అని అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. చెప్పినదేమనగా ఆ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కానీ, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినా కానీ అప్పుడే మన హృదయంలో వ్యభిచారం చేసిన వారిలాగా మనము ఉంటామని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే వ్యభిచారం అనేది 2 రకాలండి. ఒకటిది శారీరకమైన వ్యభిచారము, రెండోది ఆత్మీయమైన వ్యభిచారము. ఆత్మీయమైన వ్యభిచారం కోసం నేను ఈరోజున మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన హృదయంలో దేవుడు తప్ప మరి మనం దేనికి చోటిచ్చినా కానీ, ఈరోజు మన హృదయంలో యేసుకు తప్ప ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చినా కానీ మనము ఆత్మీయంగా వ్యభిచారం చేసినట్టే. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? ఈరోజు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఈరోజు నువ్వు దేవుని కన్నా నువ్వు ఏది ప్రేమించినా కానీ అది ఆత్మీయమైన వ్యభిచారంలోనికి వస్తుంది. అది ఈరోజు నువ్వు దేవుని కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా నీ యొక్క అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు ఈరోజు దేవుని కన్నా నీ యొక్క బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా నీ యొక్క చీరలు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా దేని ఎక్కువగా ప్రేమించినా కానీ అది దేనిలోకి వస్తుందంట? ఆత్మీయమైన వ్యభిచారంలోనికి అది వస్తుంది. ఈరోజు మనము దేవుని కన్నా మనం ఎక్కువగా ఏమి ప్రేమించినా కానీ, ఈరోజు మనం దేవుని కన్నా మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినా కానీ, దేవుని కన్నా మనము డబ్బుని ఎక్కువగా ప్రేమించినా కానీ, ఈరోజు మనం దేవుని కన్నా మరి ఏది ఎక్కువగా ప్రేమించినా కానీ అది దేనిలోకి వస్తుందంటే ఆత్మీయమైన వ్యభిచారంలోనికి వస్తుంది. అయితే ఈరోజు నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చావు? ఈరోజు నీ హృదయంలో మొట్టమొదటగా దేవుణ్ణి ప్రతిష్ఠించేవారిలాగా మనం ఉన్నామా? ఈరోజు మన హృదయంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే గనక మనము ఈ ఆజ్ఞను మనము ఖచ్చితంగా పాటించినట్టే అవుతుంది. అయితే మనము దేవునికి ఎక్కువ సమయం ఇస్తే కనుక, దేవుని మనం ప్రేమిస్తే కనుక మనము ప్రతి ప్రార్థనలో కూడా మన సమయానికే వచ్చి పాలు పంపులు పొందుకుంటాం. అంతే కదండి. మనము మన హృదయంలో ఎక్కువగా ఎవరికైనా స్థానం ఇచ్చామనుకో, మనం వాళ్ళతో ఎక్కువ గడపాలని చెప్పి ఆశ ఉంటుంది. అంతే కదా. అలాగే మనము మన హృదయంలో దేవునికి ఎక్కువ స్థానము, మన హృదయంలో దేవునికి ఎక్కువ అవకాశం ఇస్తే కనుక మనము సమయానికే దేవుని మందిరానికి వస్తాం. మనం సమయానికే దేవుని పాటల్లో, ప్రార్థనలో అన్నిటిలో కూడా పాలు పంపులు పొందుకుంటాం. యేసు ప్రభువు చెప్పిన 2వ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపవద్దు. ఈరోజు మనము దేవుని కన్నా ఎక్కువ స్థానం ఎవరికిచ్చినా, ఈరోజు మన హృదయంలో దేవుని కన్నా ఎక్కువ స్థానం ఎవరికిచ్చినా కానీ అది ఆత్మీయమైన వ్యభిచారంలోనికి అది లెక్కలోనికి వస్తుంది. ఈ వ్యభిచారులు ఎక్కడ ఉంటారంటే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చాలండి. వ్యభిచారులు ఎక్కడ ఉంటారంటే అండి, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారంట. ఈరోజు మనము దేవుని కన్నా ఎక్కువ స్థానము మన హృదయంలో ఎవరికి ఇచ్చినా కానీ అది ఆత్మీయమైన వ్యభిచారంలోనికి అది లెక్క వస్తుంది. కాబట్టి వ్యభిచారులు ఎక్కడ ఉంటారంటే అగ్ని గంధకములతో మండు గుండంలోనికి ఉంటారు. అది రెండవ మరణము. తర్వాత 3వ చూద్దాం ఒకసారి.
మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం 18వ వచనం. దొంగిలవద్దు. యేసు ప్రభువు చెప్పండి, మూడో ఆజ్ఞ ఏంటంటే దొంగిలవద్దు. క్రైస్తవులు సాధారణంగా దొంగతనాలు అటువంటి ఏమీ చేయరు, కానీ దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. చాలు. ఇక్కడ మనం క్రైస్తవులంట 10వ భాగం ఇవ్వకనే దొంగిలించి ఉన్నారని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. 10వ భాగం మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనము 10వ భాగం అంటే మనము ధన విషయంలో కాదు, కానీ సమయం విషయంలో కూడా మనం 10వ భాగం దేవునికి ఇవ్వాలి. మనకు రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటల్లో మనం 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అంటే 24 గంటల 10వ భాగం ఎంత? 2 గంటల, సుమారు 2.5 గంటలు. ఈరోజు మనము రోజుకి దేవుడికి ఎంత భాగం ఇవ్వాలి? 2 గంటల 30 నిమిషాలు మనం సుమారుగా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే అది దేవుని యొక్క సమయము. మనము ఏమి దొంగిలిస్తున్నామంటే దేవుడికి మనం ఇచ్చే సమయాన్ని మనము దొంగిలించే వారిలాగా మనము ఉన్నాము. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దేవుడికి దశమ భాగం ఇస్తున్నారు సమయంలో? ఈరోజు మనం ప్రతిరోజు దేవుని ప్రార్థించే వారిలా ఉన్నామా? ఈరోజు మనం ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించే వారిలా మనం ఉన్నామా? ఈరోజు మనం ఏమి ఇవ్వాలంటే, మనం ఏమి సరి చేసుకోవాలంటే రోజుకి సుమారుగా 10వ భాగం అంటే రోజుకి 2.5 గంటలు దేవునికి సమయాన్ని మనము కేటాయించాలి. ఎందుకంటే మనము దేవుడికి 10వ భాగం ఇవ్వాలి. అది సమయంలో కూడా దేవుడికి మనం 10వ భాగము ఇవ్వాలి. ఈరోజు మనం ప్రతిరోజు ప్రార్థించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు బైబిల్ చదివే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నారంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఆ వచ్చిన చివరి భాగం చూసుకుంటే కనుక ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరైతే దేవునికి 10వ భాగం ఇవ్వరో, అనగా సమయంలో 10వ భాగం ఇవ్వరో, ఎవరైతే రోజుకి 2.5 గంటలు మనం సమయం దేవునికి ఇవ్వకపోతే మనం ఎలా ఉంటామంటే దేవుని దృష్టిలో దొంగలుగా మనము ఉంటాము. దొంగలు ఎలా ఉంటారంటే శాపగ్రస్తులాగా మారిపోతున్నారంట. మనం ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని చెప్పి దేవుడి యొక్క వాక్యము మాట్లాడుతుంది. ఈరోజు మనము 10వ భాగం ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలంటే సమయంలో కూడా మనం దేవునికి 10వ భాగము ఇచ్చేవారిలాగా మనం ఉండాలి. మనము 10వ భాగము అనగా సమయంలో 10వ భాగం మనం ఇవ్వకపోతే కనుక మనం ఎలా ఉంటామంటే దొంగిలించే వారిలాగా మనం ఉంటాము. దొంగిలించిన వల్ల మనం ఏమైపోతామంటే శాపగ్రస్తులాగా మనము మారిపోతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూద్దాం ఒకసారి. శాపగ్రస్తులు ఏమవుతారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలండి. ఇక్కడ శపింపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటండి? నిత్యాగ్నిలోనికి వెళ్తున్నారు. దొంగిలిస్తున్న వారిని ఎవరితో పోల్చారు? శాపగ్రస్తులతో పోల్చారు. ఈరోజు మనము దేవుని యొక్క సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే కనుక అది దొంగతనం కింద అది లెక్క. దొంగలు ఎలా ఉంటారంటే శాపగ్రస్తులా ఉంటారు. ఆ శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారంటే నిత్య అగ్నిలోకి వారు వెళ్ళిపోతారు. ఇప్పటివరకు మనం ఎన్ని నేర్చుకున్నాం? 3 నేర్చుకున్నాం. మొట్టమొదటిది నరహత్య చేయవద్దు. నరహత్య అంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య
చేసినట్టే. వ్యభిచారించవద్దని చెప్పి మనం నేర్చుకున్నాం. వ్యభిచారం అంటే మనము దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ మనం ఎవరికి ఇచ్చినా కానీ, దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఎవరికి ఇచ్చినా కానీ అది ఆత్మీయ వ్యభిచారం లెక్క అది వస్తుంది. మూడవదిగా దొంగిలవద్దు. దొంగిలవద్దు అంటే మనము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకపోతే మనము ఆయన యొక్క సమయాన్ని మనం దొంగిలించినట్టు లెక్క. దొంగలు శాపగ్రస్తుల్లాగా అది వర్ణించబడింది. శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారంటే నిత్య అగ్నిలో వారు ఉంటారు. నాలుగవది చూద్దాం ఒకసారి. అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. అబద్ధ సాక్ష్యము పలకవద్దు. చాలండి. అబద్ధం అంటే లేని వార్తను పుట్టించడమే అబద్ధం. అయితే ఈరోజు మనము అబద్ధ సాక్ష్యం పలికే వారిలాగా ఉన్నామేమో, ఒకవేళ మనమే ప్రశ్నించుకునే వారిలా ఉండాలి. అయితే అబద్ధము లేని వార్తను పుట్టించడమే అబద్ధము. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నారనుకో, అక్కడ మూడో వ్యక్తి ప్రమేయం వస్తే అక్కడ జరిగేది ఏంటండి? ఒకవేళ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ లేనటువంటి మూడో వ్యక్తి కోసం మాట్లాడే టాపిక్ వచ్చింది. అయితే మనము ఆ మూడో వ్యక్తి కోసం ఏమైనా మాట్లాడతాం? అన్నీ కూడా ఉన్న విషయాలే మాట్లాడతామా, లేని విషయాలు మాట్లాడతామా? ఖచ్చితంగా మనం లేని విషయాలు మాట్లాడాల్సిన అవసరము వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్ ఉందనుకోండి. సెల్ ఫోన్ 5 నిమిషాలు మాట్లాడామనుకో, సెల్ ఫోన్ 5 నిమిషాలు మాట్లాడితే దానిలో మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాం? దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారు మాత్రం నిత్య జీవానికి వెళ్తారని చెప్పి మాట్లాడుతుంది. ఆయన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలకవద్దని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ప్రకారము మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినది. అయితే ఇక్కడ మన మాట ఎలాగ ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలి తప్ప వేరే ఒక మాట మనం మాట్లాడితే అది ఎవరి నుంచి వచ్చిందంటే అది దృష్టి నుంచి వచ్చినది. ఇప్పుడు మనము ఎలా మాట్లాడుతున్నాం? ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎలాగ ఉన్నాయి? ఈరోజు మనము మాట్లాడే మాటలు ఎలాగ ఉన్నాయని ఆలోచన చేసుకుంటే కనుక, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము అబ్జర్వ్ చేసుకుంటే కనుక, ఒక వ్యక్తి సాధారణంగా ఒక రోజుకి 300 అబద్ధాలు ఆడతాడని చెప్పి ఒక సర్వే తేల్చి చెప్తుంది. ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే లేని వార్తలు పుట్టిస్తున్నారో, ఎవరైతే లేని మాటలు మాట్లాడుతున్నారో వారందరూ ఎవరంటే అబద్ధికులుగా అది పరిగణించబడుతుంది. అబద్ధికులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. చాలండి. ఇక్కడ మనం అనుకుంటాము అబద్ధమే కదా అని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఒక్క చిన్న అబద్ధం వల్ల మనం ఎక్కడికి వెళ్ళిపోతామంట? అగ్నిగంధకములతో మండు గుండంలోనికి మనము వెళ్ళిపోతాం. ఈరోజు మనల్ని మనము పరిశీలించుకునే వారిలాగా ఉండాలి. ఈరోజు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా మాట్లాడాలి? ఇక్కడి నుంచి జాగ్రత్తగా మాట్లాడాలి. మనము అనుకుంటాం అబద్ధమే కదా, ఏమీ కాదులే, అబద్ధమే కదా, ఏమీ కాదులే, అబద్ధమే కదా, ఎవరు ఉన్నారులే, అబద్ధమే కదా, ఎవరు చూశారులే అని అనుకుంటాం, కానీ ఒక చిన్న అబద్ధం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? నిత్య నరకానికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. మన దేవుని మందిరంలో ప్రతిరోజు వస్తూ ప్రార్థన చేస్తూ అన్నీ చేస్తూ ఒక చిన్న అబద్ధం ఆడితే ఆ చిన్న అబద్ధం ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని నిత్య నరకానికి మనల్ని తీసుకెళ్ళిపోతుందని ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది. 5వ చూద్దాం ఒకసారి. నీ తల్లిదండ్రులను సన్మానించుము. చాలండి. ఇక్కడ యేసుప్రభు వారు ఆ యవనస్తుడికి చెప్పినటువంటి 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఈరోజు ఎంతమంది వారి తల్లిదండ్రులు సన్మానిస్తున్నారండి? సన్మానించడం అంటే ఏంటి? కుర్చీ వేసి కూర్చోబెట్టి, మెల్లో దండేసి, సాలువ వేసి కూర్చోబెడితే అది సన్మానించడమా? సన్మానించడం అంటే ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈరోజు మనము మన తల్లిదండ్రులు మనం చూసేవారిలా మనం ఉన్నామా? ఈరోజు మనము మన తల్లిదండ్రులు చూసుకునే వారిలాగా ఉంటే ఎంతమంది ఈరోజు అనాథాశ్రమంలో ఉన్నారండి? ఈరోజు వాళ్ళు అనాథాశ్రమం ఎందుకు ఉంటున్నారు? వారి పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా వారి యొక్క తల్లిదండ్రుల్ని సరిగ్గా పట్టించుకోకపోతే వారు ఎక్కడ ఉంటున్నారు? ఈరోజు అనాథాశ్రమంలో దాచుకుంటున్నారు, అనాథాశ్రమంలో ఉంటున్నారు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే రేపొద్దున నీ పిల్లల్ని సరిగ్గా చూస్తారా? ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను ఎలాగైతే చూస్తావో ఆ మాదిరిని ఎవరు గమనిస్తారు? నీ పిల్లలు అది గమనించి రేపొద్దు నిన్ను కూడా అలాగే చూస్తారు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులకి సరిగ్గా పట్టించుకోకుండా, ఈరోజు నీ తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో నువ్వు సరిగ్గా చూసుకోకుండా ఉంటే కనుక రేపొద్దున నీ పిల్లలు నిన్ను అలాగే చూస్తారు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏమని మాట్లాడుతుందంటే ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, నీవు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తావో రేపొద్దు నిన్ను నీ పిల్లలు అలాగే చూస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు సన్మానం అంటే నువ్వు నీ తల్లిని ఎలాగైతే చూస్తున్నావో నీ అత్తగారిని కూడా అలాగే చూడాలి. నువ్వు తండ్రిని ఎలాగైతే చూస్తున్నావో నువ్వు మామగారిని కూడా అలాగే చూడాలి. అత్తయ్య గారు ఇంగ్లీష్లో ఏమంటారు? అత్తగారు ఇంగ్లీష్లో ఏమంటారండి? మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం నీకు తల్లి. అత్తగారిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం నీకు ఆవిడ తల్లి. మావయ్య గారిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము నీకు నీ మావయ్య గారు ఏమవుతారు? తండ్రి. ఈరోజు నీవు నీ తల్లిని తండ్రిని ఎలాగైతే చూస్తున్నావో నీవు నీ అత్తగారిని మామగారిని కూడా అలాగే చూడాలి. ఎందుకంటే వారు నీకు చట్ట ప్రకారం వాళ్ళు తల్లిదండ్రులు. ఈరోజు నీవు నీ తల్లిని బాగా చూస్తున్నావు, మంచిదే. నువ్వు నీ అత్తగారిని ఎలా చూస్తున్నావు? ఈరోజు నీ తండ్రి నువ్వు బాగా చూస్తున్నావు, మంచిదే. నువ్వు నీ మావయ్య గారిని ఎలా చూస్తున్నావు? యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి చెప్పినటువంటి 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పాడు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులని సన్మానించకపోతే రేపొద్దు నీ పిల్లల్ని ఎలా చూస్తారు? ఈరోజు అనేక మంది ఈ ఆజ్ఞలో తప్పిపోయేవారిలాగా ఉన్నారు. అయితే మనము పరిశుద్ధ గ్రంథము తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమని చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే కనుక, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. సన్మానించడం అంటే మనము మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండడమే సన్మానించడం. ఈరోజు మనము మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నామా? ఈరోజు మనము మన తల్లిదండ్రులకు విధేయత కనపరిచేవారిలా మనం ఉన్నామా? విధేయత అంటే వారు చెప్పిన ప్రతిదీ కూడా మనము విని దాన్ని అనుసరించడమే విధేయత. ఈరోజు ఎంతమంది వారి యొక్క తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారండి? ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే నీ తల్లిదండ్రులను సన్మానింపుమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది ఈ ఆజ్ఞలో తప్పిపోయేవారిలాగా ఉన్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. చాలండి. ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఈరోజు ఎంతమంది వారి యొక్క తండ్రి యొక్క ఉపదేశాన్ని అంగీకరించే వారిలో ఉన్నారో? 7th క్లాస్ పాస్ అయితే పాపం,
నువ్వు నాకు చెప్పడం ఏంటి, నువ్వేమైనా చదువుకున్నావా అని చెప్పి ఎంతమంది వారి యొక్క తండ్రుల మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. తర్వాత చూసుకుంటే కనుక నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ మనము తల్లిని ఎప్పుడు చూడాలి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూడవసరం లేదు, కానీ ముదిమి యందు ఆమెను మనం నిర్లక్ష్యము చేయకూడదంటే ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ముసలోళ్ళగా ఉన్నప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు వారు సంతోషంగా చూస్తున్నారండి. అందుకే యేసుప్రభువారు ఈ 5వ ఆజ్ఞకి దీన్ని చేర్చారు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పి ఇక్కడ యేసుప్రభు గారు ఈ మాట చెబుతూ ఉన్నారు. అలాగే 25వ వచనం చూద్దాం ఒకసారి. నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నేను కనిన నీ తల్లిని ఆనందపరచవలను. చాలండి, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను. ఎంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల వల్ల సంతోషంగా ఉన్నారు? ఈరోజు తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం ఎవరు? దేవుని యొక్క వాక్యం ఏమైనా చదువుతుందంటే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఎంతమంది తల్లులు వారి యొక్క పిల్లల వల్ల ఆనందంగా ఉన్నారు చెప్పండి. అందుకే యేసుప్రభువారు 5వ ఆజ్ఞగా ఏమని చెప్పారంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఈరోజు మనము మన తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే అది ఈ 5వ ఆజ్ఞను మనం తిరస్కరించినట్లే అవుతుంది. మనము మన తల్లిదండ్రులు సన్మానించకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యరాజ్యాన్ని మనము కోల్పోతాం. ఈరోజు మనల్ని మనమే సరిచేసుకోవడానికి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడానికి చెప్పి ఇష్టపడుతున్నారు. చివరిదిగా 6వ చూద్దాం ఒకసారి. 6వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది చివరి ఆజ్ఞ. యేసు ప్రభువు చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది ఈ యొక్క ఆజ్ఞలోనే బైబిల్ మొత్తం కూడా దాగి ఉందంట. మనల్ని ఎలాగ ప్రేమించుకుంటామో మన పొరుగువారు కూడా అలా ప్రేమించగలిగితే అసలు మనం పాపం చేస్తామా? ఈరోజు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఈరోజు నువ్వు ఎలాగైతే నువ్వు ప్రేమించుకుని హెచ్చించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా ఆ విధంగా ప్రేమించగలిగితే అసలు మనం పాపం చేస్తామా? మనల వాళ్ళే మన పొరుగువారిని ప్రేమిస్తే మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతామా? మనల వాళ్ళే మన పొరుగువారిని ప్రేమిస్తే మన పొరుగువారికి ఏమైనా అన్యాయం చేయగలుగుతామా? మనల వాళ్ళే మన పొరుగువారిని మనం ప్రేమించగలిగితే ఇతరుల మీద మనము ఏమైనా నిందలు మోపగలుగుతామా? మనల వాళ్ళే మన పొరుగువారిని ప్రేమించగలిగితే ఇతరులు ఏదైనా మనం ఆశించగలుగుతామా? కాబట్టి యేసు ప్రభువు చెప్తున్నాడండి, చివరాజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమని మాట్లాడుతుందంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనం ఏం చేయాలంటే, మనమంట మన శత్రువుల్ని మనము ప్రేమించాలంట. మనల్ని హింసించే వారి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ ఒక్క ఆజ్ఞ మనం పాటించగలిగితే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య రాజ్యానికి మనము వెళతాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే నిత్య రాజ్యము. ఏంటండి? నిత్య రాజ్యము. ఈరోజు మనం ఇంతలా కష్టపడుతుంది, మనం ఇంతలా ప్రార్థన చేస్తుంది దేనికోసం అంటే ఎక్కడికి వెళ్ళాలని? నిత్యరాజ్యానికి వెళ్ళాలి. నీ గమ్యం ఏమిటి అని నిన్ను అడిగితే మీరు ఏమని చెప్తారు? నా గమ్యము పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్తారు కదా. మనకి ఈ భూలోకం ఎలాగుందంటే, మనము యాత్రికులము, పరదేశులుగా మనం ఈ లోకానికి వచ్చాము. మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే నిత్యరాజ్యానికి మనము వెళ్ళాలి. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు చెప్తున్నట్లుగా మనము ఆయన ఆజ్ఞలను పాటించే వారిలాగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు అతనితో ఏమని చెప్తున్నారంటే చూద్దాం ఒకసారి. 17వ వచనం చూద్దాం ఒకసారి.
మత్తయి సువార్త 19:17 అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచే ఉన్నాను ఇంకాను నాకు కొదువేమని ఆయనను అడిగెను. అందుకు యేసు నీవు పరిపూర్ణగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చాలండి. యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి ఈ 6 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఒకటి అడిగారంట, నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పారంట. నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల నీవు పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని చెప్పి యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి. ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలండి. ఈ యవనస్తుడు ఈ 6 ఆజ్ఞలు పాటించాడు కానీ అతనిలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే అతను యేసు ప్రభువారి కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఈరోజు యేసు ప్రభువారు ఈ 6 ఆజ్ఞల ద్వారా మనతో మాట్లాడారు. ఈ 6 ఆజ్ఞల్లో నువ్వు ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ నీవు నీ నిత్యరాజ్యాన్ని కోల్పోతావు. ఒకవేళ నువ్వు ఈ 6 ఆజ్ఞలు పాటించినా కానీ నీవు దేవుడి కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కానీ అది దానివల్ల కూడా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. ఆనాడు ఆ యవనస్తుడంట తన మొత్తం డబ్బుని ఎక్కువగా ప్రేమించి ఏం కోల్పోయాడు? నిత్యరాజ్యాన్ని కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఈ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అడ్డుపడుతుంది? ఆ యవనస్తుడు నిత్యరాజ్యానికి వెళ్లకుండా ధనము అనేక ఒక వ్యసనము ఆయన్ని నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఆపేసింది. ఈరోజు మనము మరణిస్తే కనుక నిత్యరాజ్యానికి మనం వెళ్తామా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం చూస్తే కనుక భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈరోజు రాత్రి పడుకున్న వారు సజీవులంగా మరుసటి దినాలు లేస్తారని చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఇంతకు ముందు హార్ట్ అటాక్ వస్తే కనుక 1వ ఛాన్స్, 2వ ఛాన్స్, 3వ ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు కనుక హార్ట్ అటాక్ వస్తే కనుక వెంటనే చనిపోతున్నారు. యవనస్తులు సైతం కూడా ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. చాలామంది యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. చాలామంది భూకంపాల వల్ల చనిపోతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని సజీవులంగా ఉండి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టాడంటే మనము నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి, మన నిత్యరాజ్యానికి మనం సంపాదించడానికి దేవుడు ఈరోజు మన సజీవులంగా ఉంచి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు మనము నిత్యరాజ్యానికి వెళ్ళే వారిలా మనం ఉన్నామా? ఆ యవనస్తుడు ఒక కోరిక ఉంది, నిత్యరాజ్యానికి వెళ్ళాలనే కోరిక ఉంది, మంచిదే. కానీ ఆ యవనస్తుడిని నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఏది ఆపింది? ధనము ఆపింది. ఈరోజు మనము నిత్యరాజ్యానికి వెళ్లకుండా వీటిల్లో మనల్ని ఏది ఆపుతున్నాయి? ఈరోజు మనము నిత్యరాజ్యానికి మనం వెళ్లకుండా ఒకవేళ మనము మన సహోదరులు ద్వేషించే వారిలో ఉన్నామేమో, అది మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు మనము మన హృదయంలో దేవునికి తప్ప మరి ఇతర విషయాలకైనా, ఇతర వస్తువులకైనా, ఇతర మనుషులకైనా అధిక స్థానం ఇచ్చి మనం ఆత్మీయంగా వ్యభిచరించే వారిలో ఉన్నామో మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అలాగే మనం 3వదిగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలించే వారిలో ఉన్నామేమో. ఒకవేళ 10వ భాగం మనం చెల్లించాలి. సమయంలో కూడా మనం 10వ భాగము చెల్లించాలి.
సమయంలో 10వ భాగం అంటే రోజుకి మనము సుమారుగా 2 గంటల 30 నిమిషాలు ఆయనకి మనం ఖచ్చితంగా కేటాయించాలి. మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వకుండా మనము దొంగిలించే వారిలాగా ఉన్నామేమో మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నాలుగవదిగా అబద్ధ సాక్ష్యము పలకవద్దు. నువ్వు లేని మాటను పుట్టిస్తూ ఇతరుల గురించి నువ్వేమైనా చెడ్డగా మాట్లాడుతున్నామో ఒకవేళ నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇతర వ్యక్తులతో సంభాషించినప్పుడు కానీ మూడో వ్యక్తి కోసం నువ్వు ఖచ్చితంగా మాట్లాడితే మనం మాట్లాడేది అబద్ధ సాక్ష్యమే. ఈరోజు దాన్ని కూడా మనకు మనమే పరీక్షించుకోవాలి. తర్వాత 5వదిగా తల్లిదండ్రులను మనం సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలంటే మన తల్లిదండ్రులకు మాటకి విధేయత చూపించాలి. మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించే వారిలాగా ఉండాలి. మనము మన తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమిస్తున్నామో మన అత్తమామగారు కూడా అలాగే ప్రేమించాలి. ఇది ఎన్నవ ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. 6వదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పమన్నట్లుగా నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయాలంట? అలా మనం ఉన్నామా? ఒకవేళ మన శత్రువు కోసం ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఒక వ్యక్తి అంటే మనకు పడదు, ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించాల్సిన అంశం వస్తే వారి కోసం మనం ఏమై ప్రార్థన చేస్తున్నాం? హృదయానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈ యవ్వనస్తుడు ఈ 6 ఆజ్ఞలు పాటించాడు, కానీ ఒకటి అతనికి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించి అతను నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుడు దేవజనులు ప్రేరేపించి ఉపవాస ప్రార్థనలు ఎందుకు ప్రతిష్ఠించారంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఈ ఉపవాస దినాలు ప్రతిష్ఠించబడ్డాయి. కాబట్టి ఈరోజు మనము మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు వాక్యం ద్వారా మనము సరిచేసుకుందాం. ఈరోజు ఇంకా ఇటువంటి లక్షణాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయేమో అని మనకు మనమే పరిశీలన చేసుకుందాం. ఒకసారి చివరి భాగం చూద్దాం. ఒకసారి 19వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆ యవనుడు ఆస్తి గలవాడు గనుక మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అంటే ఆయనకు దేవునికన్నా, ఆయనకు నిత్యరాజ్యానికన్నా, ఆయనకు నిత్య జీవనికన్నా ఏది ముఖ్యమైనది? ఆస్తే ముఖ్యమైనది. అన్ని ఆజ్ఞలు పాటించాడు, ఈ 6 ఆజ్ఞలు పాటించాడు, కానీ ఒక చిన్న విషయంలో తప్పిపోయాడు. ఒక చిన్న విషయంలో నిత్య జీవాన్ని అతను కోల్పోయాడు. ఈరోజు అటువంటి చిన్న విషయం మనలో ఏమైనా ఉందేమో, ఒకవేళ మనలో ఇంకేమైనా అబద్ధాలు ఆడే స్వభావం ఇంకా మనలో ఇంకా ఏమైనా ఉందేమో, ఒకవేళ మనము దేవునికి సమయం ఇచ్చేవారిలాగా మనం లేమేమో, ఒకవేళ ప్రతిరోజు మనం ప్రార్థించేవారిలా మనం లేమేమో, ఒకవేళ ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేవారిలా మనం ఇంకా లేమేమో, ఒకవేళ ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈరోజు 15 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది ఎన్నో రోజు అండి? ఇది 10వ రోజు. ఉపవాస ప్రార్థనలో 10వ రోజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఒకసారి చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఒకసారి పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలండి. పెంతెకోస్తు అనే పదానికి అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన ఏమని చెప్పారంటే, మీరు యెరూషలేములో ఉండి వేచి ఉండండి, మీకు పరిశుద్ధాత్మని మీకు ఇస్తానని చెప్పి యేసుప్రభు వారు చెప్పి వెళ్ళారు. అయితే వాళ్ళు కనిపెడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఆ సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్గా 10వ రోజు, ఆ 10వ రోజు ఏమైందంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. వారి కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడించాలండి. ఇక్కడ యేసుప్రభువారు ఆరోహణం అయిపోతూ మీరు కనిపెట్టండి, నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తానని చెప్పలేరు. అయితే ఆ సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. కరెక్ట్గా 10వ రోజున వారు ఉపవాసం ఉన్నటువంటి 10వ రోజున జరిగిన సంఘటన ఏంటంటే, వారు ఏకముగా కూడి ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, పరిశుద్ధ అగ్ని ఆ రోజు 10వ రోజున ఆ సంఘములో ఆ మేడగది మీద దిగింది. ఆనాడు జరిగినట్టుగా ఈనాడు ఎందుకు జరగదు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఈరోజు మనము ఏక మనసుతో ప్రార్థన చేస్తే, దేవా నాకు నిత్యరాజ్యం కావాలి, దేవా నాలో ఇంకా సరిచేసుకోవాల్సినటువంటి లక్షణాలు ఇంకా ఉన్నాయి, దేవా నాకు నిత్యరాజ్యం కావాలి దేవా అని చెప్పి ఆనాడు ఎలాగైతే మేడగది మీద ఆ 120 మంది ఎలాగైతే ఏక మనసుతో కూడి ప్రార్థించారో, ఈ 10వ రోజు మనము ఏక మనసుతో, దేవా నాకు నిత్యరాజ్యం కావాలి, దేవా నాకు ఈ సమస్య ఉంది దేవా అని చెప్పి మనం ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు, వారు ఏదైతే ఉద్దేశంతో ఉపవాసం ఉండి ప్రార్థించారో ఆ ఉద్దేశం ఏమైంది? ఆ రోజు నెరవేర్చబడింది. ఆ 10వ రోజే ఈ 10వ రోజు అనుకోండి. ఈనాడు మనము మన సంఘం అంతా కూడా, మన సహవాసం అంతా కూడా, ఇక్కడ కూడిన వారందరూ కూడా ఏక మనసుతో మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, దేవా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, దేవా దేవా నాకు నిత్యరాజ్యం కావాలి, దేవా నేను నిత్యరాజ్యానికి వెళ్లకుండా నన్ను ఈ యొక్క ఆజ్ఞ నన్ను అడ్డంకంగా ఉంది ప్రభువా, దేవా నాకు నిత్యరాజ్యానికి వెళ్లకుండా నాకు ఇది ఆటంకంగా ఉంది ప్రభు అని చెప్పి మనం ఏక మనసుతో ప్రార్థించగలిగితే, ఆనాడు ఎలాగైతే 10వ రోజున ఆ అభిషేకం ఎలాగైతే దిగి వచ్చిందో, వారి యొక్క ప్రార్థనలు ఆలకించబడ్డాయో, ఈరోజు అదే కార్యం దేవుడు మన మధ్య చేయబోతున్నాడు. చెయ్యబడాలంటే మనం ఏం చేయాలి? ఏక మనసుతో ప్రార్థించాలి. ఏక మనసు అంటే అందరూ ఒకే మనస్సు, ఏకాత్మ అంటే అందరూ కూడా ఒకే ఆత్మ కలిగి మనము అంశం మీద ప్రార్థించినప్పుడు దేవుడు ఈరోజు మన ప్రార్థనలు ఆలకించి ఈరోజు మన పట్ల దేవుడు కార్యాలు చేయాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది సరిచేసుకునే సమయము, ఇది పరీక్షించుకునే సమయం. ఈరోజు మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం? ఈరోజు మనకి ఏ విషయం మనకి పరలోకానికి నిత్యరాజ్యానికి వెళ్లకుండా అడ్డగిస్తుంది అనేది ఈరోజు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు మనకు మనమే సరి చేసుకుందామా? ఈరోజు మనం పరీక్షించుకుందామా? ఈరోజు నిత్యరాజ్యానికి వెళ్లకుండా మనల్ని ఏది ఆటంకపరుస్తుంది? ఈరోజు నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఏ ఆజ్ఞ మనం మీరుతున్నాం? నిత్యరాజ్యానికి వెళ్లకుండా మనల్ని దేనిని వ్యతిరేకిస్తున్నాము అనేది మనకు మనమే ప్రశ్నించుకుంటే కనుక, మనకు మనం ప్రశ్నించుకొని ఏక మనసుతో ఏకాత్మతో నిత్యరాజ్యానికి దయచేయండి దేవని చెప్పి మనం ప్రార్థిస్తే కనుక, దేవుడు ఈరోజు మన ప్రార్థనలు ఆలకించాలని చెప్పి, ఈరోజు దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలని చెప్పి, ఈరోజు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. ఈరోజు మనల్ని పరిశీలించుకుందామా? ఈరోజు మనల్ని పరీక్షించుకుందామా? మనము దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన సమయాన్ని మనము వ్యర్థంగా గడిచిపోతే కనుక, ఒకవేళ మనము మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనమే పరీక్షించుకోవాలి, మనమే పరిశోధించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క ప్రార్థనలోకి వద్దాం, ప్రార్థించుకుందాం. రోజు నువ్వేం చేస్తున్నావని దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుడు ప్రతిదీ కూడా మనం పరీక్షించుకుని తెలుసుకున్నాడు. దేవుడు నువ్వు నుంచోవడం, కూర్చోవడం, నువ్వు మాట్లాడడం ప్రతిదీ ఆలకిస్తున్నాడు. దేవుడు ఈరోజు మన మధ్యన ఉన్నాడు. ఈరోజు ఆనాడు అపోస్తలులు మేడగది మీద 10వ దినమున ఏక మనస్సుతో ఏకాత్మతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలు విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన రోజు ఆ రోజు.
ఈరోజు మనం ఆ 10వ దినాన మనం ఉన్నాం. ఈరోజు మనం నిత్య రాజ్యానికి వెళ్లకుండా, ఈరోజు నిత్య జీవానికి వెళ్లకుండా మళ్ళీ ఏ దాటికి ఇస్తుంది ఈరోజు? మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? మనము నిన్ను వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించే వారిలా మనం ఉన్నామా? మనం శత్రువుల కోసము ప్రార్థించే వారిలాగా ఉన్నామా? హింసించే వారి కోసం మనము ప్రార్థించే వారిలాగా ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఇది దేవుడు మనల్ని గమనిస్తున్నాడండి, ప్రతిదీ చూస్తున్నాడండి, పరిశోధించి ఆయన తెలుసుకున్నాడండి. నువ్వు కూర్చుంటామా ఆయనకు తెలుసు, నుంచుంటామా ఆయనకు తెలుసు, ప్రతిదీ ఆయన ఎరిగినాడు కదా. ఈరోజు మనం ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థిస్తే కనుక ఏ విషయమైతే, ఏ అంశమైతే ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించబడ్డాయో ఆ అంశం ఈరోజు నెరవేరబోతుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఉపవాస దినాల్లో నీలో ఇంకా ఏమైనా నిత్య జీవానికి వెళ్లకుండా ఏదైనా అడ్డుపడుతుందేమో. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే కనుక, ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక, ఈరోజు నిన్ను ఇంకా ఏదైనా నిత్య జీవానికి వెళ్ళకుండా ఏదైనా నిన్ను అడ్డుపడుతుందేమో. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఈరోజు నువ్వు ఏక మనసుతో ఏక ఆత్మతో ఈరోజు మా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే కనుక, ఓ దేవుని ఆత్మ ఈరోజు బలమైన కార్యములు చేయాలని చెప్పి ఈరోజు ఇష్టపడుతూ మన మధ్య సంచరిస్తున్న సమయం ఈరోజు నువ్వు మౌనంగా ఉండే సమయం కాదమ్మా. ఆనాడు ఆ యవ్వనస్తుడికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని చెప్పి ఆ యవ్వనస్తుడు అడిగాడు. ఈరోజు నీకు ఆ కోరిక ఉంది, కరెక్టే. ఆ కోరిక నెరవేరాలంటే, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు గైకొనాలి కదా. ఇంకా నీలో ఆ చిన్న లోపం ఎందుకు? ఇంకా నీలో ఇంకా చిన్న కొదువు ఎందుకు? ఈరోజు నిత్య జీవానికి వెళ్ళడానికి ఆ ఒక చిన్న అబద్ధమే నేను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది కదా. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఈరోజు వాక్యం ద్వారా మనల్ని పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇది మౌనంగా ఉండే సమయం కాదమ్మా. ఈరోజు దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్న సమయం ఈరోజు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దులాడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇంకా దేవుని వాక్యం అంటే నీకు నిర్లక్ష్యమే అంటే, ఇంకా దేవుని శ్రద్ధ అంటే నీకు నిర్లక్ష్యమే అంటే, ఇంకా మనం ఈరోజు మనం చూస్తున్నాము భయంకరమైన దినాల్లో ఉండి కూడా మనం దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేసే వారిలో ఉన్నామేమో. ప్రతి ఒక్కరి నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. దేవా, నాకు నిత్య రాజ్యం కావాలి దేవా. దేవా, నేను ఈ లోకానికి ఒక యాత్రికునిగా, ఒక పరదేశిగా వచ్చాను దేవా. ఈ భూలోకం నాకు శాశ్వతమైనది కాదు ప్రభువా. దేవా, నాకు నిత్య రాజ్యంలో ఒక స్థానం కావాలి దేవా. నేను ఎప్పుడు మరణించినా కానీ, నీ రాకడ ఎప్పుడు వచ్చినా కానీ ప్రభువా, నేను నీతో యుగాలు గడపాలని ఒక ఆశ ఉంది ప్రభువా. దేవా, నాకు నిత్య రాజ్యానికి వెళ్ళకుండా ప్రభువా, నాలో ఈ ఒక చిన్న లోపం నన్ను ఏలుబడి చేస్తుంది దేవా. ఈ ఒక చిన్న లోపం అయితే బయటపడలేకపోతున్నాను దేవా. ఈ లోపంలో నన్ను సహాయం చేయండి ప్రభా. దీన్ని ఎదిరించగలిగే శక్తి నాకు దయచేయండి ప్రభా. దేవా, నీతో సమయం గడపలేకపోతున్నాను దేవా. నీతో సమయాన్ని గడపకుండా నీ సమయాన్ని దొంగిలించే వారికి ఉన్నాను దేవా. నన్ను క్షమించండి ప్రభా. దేవా, నా హృదయం నీకు స్థానం ఇవ్వలేకపోతున్నాను ప్రభా. దేవా, నా హృదయం నీకు స్థానం ఇవ్వకుండా ప్రభా, ఈ లోక సంబంధమైన విషయాల వైపు ప్రభా, ఈ లోక సంబంధమైన వస్తువుల మీద నా మనస్సు ఉంచుకుని ప్రభా, నీ రాజ్యాన్ని నేను కోల్పోతున్నాను ప్రభా. నాకు సహాయం చేయండి అని ఎవరైతే నోరు తెచ్చి ప్రార్థన చేస్తున్నారో, దేవుడు ఈరోజు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఈరోజు నీ ఆశ ఏముంది? ఈరోజు నీ కోరిక ఏంటి? ఆ యవనస్తుడు ఒక ఆశతో దేవుని మందిరానికి వచ్చాడంట. ఆ యవనస్తుడు ఒక ఆశతో దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడంట కదా. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడతావా? నువ్వు మౌనంగా ఉండడానికి నువ్వు దేవుని మందిరానికి వచ్చావా? నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. మహాగ్రహణ మహోత్తర సర్వాధికారి, నీ బంగారు పాదముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా, మాకన్నా బలమైన వారు ప్రభువా, మాకన్నా వయసులో వచ్చిన వారు ప్రభువా, అనేక మంది భూగర్భంలో దాగి ఉన్నప్పటికీ ప్రభువా, దేవా మమ్మల్ని నువ్వు ప్రేమించి ప్రభువా, ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా. దేవా, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభువా మీరు ప్రతిష్ఠించి ప్రభువా,
ప్రతిరోజు కూడా ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కదా ప్రభా. దేవా ఈరోజు మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కదా ప్రభా. మా ఆశ ఒకటే ప్రభా, మేము నిత్య రాజ్యానికి వెళ్ళాలని మా ఆశ ప్రభా. కానీ నిత్య రాజ్యానికి వెళ్ళకుండా ప్రభా మా ఒక్క లోపం ప్రభా మమ్మల్ని ఏలుబడి చేసింది ప్రభా. దేవత మమ్మల్ని క్షమించండి ప్రభా. మాకు మేము దాన్ని తీసుకెళ్ళాం కానీ ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. మీ సహాయం ద్వారా ప్రభా మా లోపాన్ని మేము సరి చేసుకుంటాం ప్రభా. మీ కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని సజీవులుగా ఉంచేందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీ మందిరానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు వాక్యం ద్వారా మీరు నాతో మాతో అందరితో సూటిగా మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఈరోజు వాక్యం ద్వారా ఎవరైతే వారికి హృదయాన్ని సరి చేసుకుంటున్నారో ప్రభా వారందరినీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. దేవా కుక్క తన వాంతిని ప్రభా విడిచిపెట్టి మరలా దాని వైపు చూసినట్టుగా ప్రభా మేము విడిచిపెట్టినటువంటి పాపం వైపు మరలా చూడకుండా ప్రభా నీకు ఆత్మ సహాయం దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఏదైతే ఆశ కలిగి ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చారో ప్రభా, ఏదైతే కోరికతో ఈ ప్రార్థనకు వచ్చారో ప్రభా ఆ ఆశలు కోరిక నెరవేర్చమని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. ఎందుకంటే దేవా నువ్వు కరుణగల దేవుడు ప్రభా, జాలిగల దేవుడు ప్రభా, సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈరోజు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా నిత్యరాజ్యంలో పాలు పంపులు పొందే భాగ్యం దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీకు కృప దయచేయండి ప్రభా, కనికరించండి ప్రభా. దేవ ఎక్కడైనా కూడా ప్రభా నీ ఆజ్ఞలు మీరే వారిలా కాకుండా ప్రభా నీ ఆజ్ఞలకు లోబడి ప్రభా నీ నిత్యరాజ్యాన్ని సంపాదించి కృప దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. నీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దాసులకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీ తలంపులను బట్టి ఆలోచనలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చేసిన ప్రయాణాల్లో ప్రార్థనలో విజ్ఞాపనలో మీ తోడమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఏది తలపెట్టినా ఏది ఉద్దేశించినా కానీ ప్రభా ప్రతి ఒక్క కార్యం నువ్వు సఫలపరచమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఈ 15 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా సంఘం అంతా కూడా ప్రభా నీ యందు ప్రభా అంటగట్టుబడి ప్రభా నీలో ఫలించే భాగ్యం దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఏది ఉద్దేశాలు కలిగి ఆశ కలిగి కోరిక కలిగి ప్రభా నీ మందిరానికి వస్తున్నారో నీ చిత్తమైతే వాటిని నెరవేర్చమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. కృప తెచ్చండి ప్రభా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు ప్రార్థిస్తున్నట్లుగా ప్రభా నీ సంఘ సరిహద్దులు విశాలపరచమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. అనేక మంది ప్రజలు వచ్చి ప్రభా నీ ఆ వాక్యం ద్వారా సరిచేయబడ్డకు నీ రాజ్యానికి వారసులవడానికి కృప దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వచ్చేసిన పనిపాటులు కష్టార్జితాన్ని మీరు దీవించమని సమస్త మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.